సభను తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్కు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడుతోంది. మేడిగడ్డ అంశంతో ప్రతిపక్ష నేత కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేశారని, విద్యుత్ మీటర్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతూ సభ గౌరవాన్ని తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రతిపక్షం. దీనిపైనే మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి. నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలతో మీరు అబద్ధాలతో ముందుకు వస్తే నేను అంతే ఎత్తున నిజాలతో బయటకు వస్తాను, నిజాలని వాస్తవాలని వెలికి తీస్తాను, అదే నేను ఇక్కడ మాట్లాడతాను అంటూ ముఖ్యమంత్రి మాట్లాడిన అంశం కూడా మనం చూసాం. ప్రస్తుతం సభా హక్కుల సంఘం ముందుకెళ్తోంది ప్రతిపక్షం. ఏం జరుగుతోంది 6వ రోజు సమావేశాలు? అప్డేట్ చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రతిసారి కూడా ఏ సెషన్ జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఇటు అబద్ధాలు ప్రచారం చేస్తూ పూర్తి స్థాయిలో సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన ఇటు స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు, నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఈ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో మేడిగడ్డ నిర్మాణాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు నిర్మించవద్దని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ ముందుకు వెళ్లారని కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. నిన్న దాదాపు 2 రోజుల క్రితం స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా ఏదైతే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి మీటర్లు పెట్టడం అంశం పైన అగ్రికల్చర్ కన్జ్యూమర్కు మినహా మిగతా వారందరూ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం అగ్రికల్చర్ మినహా అనే పదాన్ని తొలగించి తాను చదవాల్సుకున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ను మాత్రమే చదవటం పట్ల కూడా ఇచ్చినటువంటి ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించి చదవాల్సిన కామెంట్ను పూర్తి స్థాయిలో చదవలేదు. ప్రతిసారి సభను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఆత్మరక్షణలో పడ్డప్పటికీ పాలకవర్గం ఆత్మరక్షణలో పడ్డప్పటి నుంచి కూడా ప్రతిసారి ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సభను పక్కదారి పట్టించడం కావచ్చు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తన వ్యవహార శైలి ఉంది. ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ ఇస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపైన వాయిదా తీర్మానం కూడా ఇచ్చాము. 1-2 రోజుల్లోనే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిన్న హరీష్ రావుతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నటువంటి చిట్చాట్లో కూడా మీడియా ముఖంగా వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికీ ఇలా 3 సార్లు జరిగింది. మరోసారి కనుక ఇలా జరిగితే ఖచ్చితంగా మరోసారి ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్కు ఆ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా డిసైడ్ అయినట్టుగా సమాచారం. హరి. ఆల్ రైట్ కిరణ్ భూపతి.